ओम प्राज्ञाय नमः। ओम विघ्नकर्ते नमः। ओम विघ्नहन्त्रे नमः। ओम विश्वनेत्रे नमः। ओम विराट्पतये नमः। ओम श्रीपतये नमः। ओम वाक्पतये नमः। ओम शृंगारिणे नमः। ओम अश्रितवत्सलाय नमः। ओम सर्वभास्याय नमः। ओम सर्वकर्ते नमः। ओम सर्वनेत्रे नमः। ओम सर्वसिद्धिप्रदाय नमः। ओम सर्वसिद्धये नमः। ओम पंचहस्ताय नमः। ओम पार्वतीनंदनाय नमः। ओम प्रभवे नमः। ओम कुमारगुरवे नमः। ओम अक्षोभ्याय नमः। ओम कुंजरासुरवंदे नमः। ओम कामिने नमः। ओम कपीतमनसप्रियाय नमः। ओम ब्रह्मचारिणे नमः। ओम ब्रह्मरूपिणे नमः। ओम ब्रह्मविद्याविभवे नमः। ओम अव्यक्ताय नमः। ओम अपरागुणपराक्रमाय नमः। ओम सत्यधर्मिणे नमः। ओम सखये नमः सुखये नमः। ओम सरसाम्भनिदये नमः। ओम महेशाय नमः। ओम दिव्यांगाय नमः। ओम मणिकिंकिणिमेखलाय नमः। ओम समस्त देवता तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। आञ्जनेयाय మనం రోజుకు కార్యక్రమం చేస్తాం. ఈ రోజు కళ్యాణం అంటే తెలియగానే నేను ఏమనుకున్నానంటే సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడి కళ్యాణం అసలు అయ్యిందా లేదా అనే విషయం తెలుసుకుందాం. మనం ఆ తర్వాత కళ్యాణం చేద్దాం. అయితే దీని గురించి నాకు తెలిసినటువంటి ధర్మగ్రంథాల నుంచి కొంచెం తెలుసుకున్న అంశాలు నేను రాసుకునేవి చెప్తాను. ప్రళయం వచ్చిందండి. వచ్చిన తామర పువ్వుపై బ్రహ్మ అవతరించాడు. ఈ విషయం మనందరికి తెలుసు. సృష్టి కార్యకలాపాలని ప్రారంభించమని చెప్పాడు. తనకు కొడుకైన బ్రహ్మను ఆదేశించడం జరిగింది. సృష్టి ఆరంభించమని ఆదేశించింది. ఆలోచనలో పడ్డాడు. మరి ఎట్లా అనుసంధానకర్త అయినటువంటి మీకందరికి చక్కగా తదుపరి మాకు ఇద్దరు వారిరువరైన మనసోత్సాహైరణ్యం తుభ్యం సంప్రదేర్నబా అపర్మిత హిరణ్యం శుభ్రం సంప్రదేర్నబా సర్వే స్తనే శుద్ధిరస్తు స్వస్తి కర్మ సమృద్ధితాం స్వాములు ఎన్నో కార్యక్రమాలు చేయించొచ్చారు. ఈ ప్రాంతం శుద్ధి చేయడం కోసం మనం పుణ్యాహవాచనం చేశాము. ఇంద్రాదృష్టి దిక్పాలకులు గణాధిపతి ఆహ్వానించి ఆ నీటితో ఆ జలంతో మనందరిపైన చల్లడం, చుట్టూ దిక్కులను కూడా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని అన్ని వైపులా ప్రాచ్యాం సంస్కృతంలో చెప్పి చల్లడం జరిగింది. తదుపరి మీ అందరికి తెలిసిన పనే ఇంకేముంటుంది, కంకణాలు కట్టడం, ఆ తర్వాత బాసిగాలు కట్టడం, తలంబ్రాలు తాలి ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి అవుతాయి. ఇప్పుడు కంకణ ధారణం పూజ. ఓం కౌతుక బంధన దేవతాభ్యో నమః. ధ్యాయామే అంతరిక్షం వేది విదేభ్యో సర్పేభ్యో నమః. ధ్యాయామే ఆవాహయామే పాదయోః హస్తయోః ముఖే శుద్ధాదిమణ్యాన్ సమర్పయామి. లంబం యం తుం రక్షా మాచల మాచల శ్రేయకాందాయ కాందాల్యాన మహోత్సవకాలే కంకణ ధారణ తుభ్యం సంప్రదర్నమః.
కళ్యాణాంత సిద్ధ్యర్థం త్రిమూర్త్యాత్మక భాషికృతాభ్య నమః ధ్యాయామే ఆవాహయామే పాదయోః హస్తయోః అమృతం వంజం వాయుదత్వాత్మనే సర్వోపచార ఫలం పుత్ర విష్ణు సమర్పయామి ధూపం పరికల్పయామి దీపం పరికల్పయామి ఖర్జూర ఫల నైవేద్యం నివేదయామి భాషింగదారణ దేవతాభ్యో నమః ధ్రువందే రాజావరణాత్ ధ్రువందే నో బృహస్పతే ధ్రువంద ఇంద్రశ్చాత్రిశ్చరాత్సంధారయతా ధ్రువగో ధ్రువో భాషింగదారణ దేవతాభ్యో నమః మంత్రంలోనే చెప్పబడుతుంది. గోవింద వెంకటరమణ గోవింద గోవింద స్వామివారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతిలో మధ్య క్లాసు ఎట్లా కొట్టాలి పంతులు గారిని అడుగుతున్నాను. మీరెందరో కొట్టే ప్రయత్నం చేయండి. స్వామిని ఆహ్వానించాము. సాక్షాత్ వైకుంఠనాథునిగా భావించాలి. ఒక పీసన్ పెట్టి అందరూ నిలబెట్టదు. మధుమాదారదాయతే మధుక్షరంద సింధవః మాద్వేత్న సంతోషదే మధునక్తముతోషజ మధుమత్పార్తివకుం రజః మధుతునః మధు 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 అయం మధుపర్కో మధుపర్కః. ఊళ్ళో వచ్చేస్తారు కనుక ఆ లగ్నంలో కూర్చున్నప్పుడు కూడా అన్నం పెట్టారు కనుక శరీరం చలవ ఉండాలనే ఉద్దేశంతో పెరుగు బెల్లం నెయ్యి పెడతారు. ప్రాస్య కెం కేశవాయ స్వాహ కేశవాయ నమః అస్తౌ ప్రక్షాళ్య ద్వితీయం ప్రాస్య అయం మధుపర్కో మధుపర్కః నారాజనాయ స్వాహ అస్తౌ ప్రక్షాళ్య తృతీయం ప్రాస్య అయం మధుపర్కో మధుపర్కః మాధవాయ స్వాహ అస్తౌ ప్రక్షాళ్య చతుర్థం తృష్ణీం విసృజ్య గోవిందం. అందరికీ ఉంది. ఈ మధ్య కాలంలో అందరు తీసేసుకున్నారు. బరువైతుందని తీసేసి బ్రాహ్మణులకు అప్పచెప్పారు. యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేదం పరమస్తు తేజః. హలో వెంకట వినాయకాయ శ్రీ లక్ష్మీ సమేత గోపుదేవి గోదాత్మిక శ్రీ వెంకటేశ్వర స్వామి యజ్ఞోపవేద ధారణ సమర్పయామి. పటికి బెల్లం పెట్టొచ్చు కదా అని అడిగాడు. దానికి చాలా విషయం ఏంటంటే జీలకర్రలో అయస్కాంత శక్తి ఉంది, బెల్లంలో కూడా ఇనుము ఉంది. ఈ రెండింటిని మర్దన చేయడం వల్ల అయస్కాంతము ఇనుము మీకు తెలుసు పరస్పరం ఆకర్షించుకుంటాయి. అట్లానే ఉభయ దంపతులలో చేతిలో జీలకర్ర బెల్లం ఇప్పుడు ఫ్యాషన్ అయ్యి ఆకులలో పెట్టిస్తున్నారు.
చేతికి అంటితే కడుక్కోవడానికి ఖర్చు లేదని చెప్పి కనుక అది ఏదైనప్పటికీ కూడా దానికి కారణం మేమే. అయినా మేము దాన్ని కూడా ఒప్పుకుంటున్నా నేను. మనం కూడా ఎందుకంటే పట్టు చీరల అప్పట్లో 1000 ఉండే 1000 ఉండే, ఇప్పుడు అది 1,00,000 రూపాయల పైన ఉంది, భంగం కావద్దని. ఏది ఏమైనా జీలకర్ర బెల్లంలో చూడండి ఎంత చక్కటి ప్రశస్తి ఉందో. మనం వాడే కూరల్లోనే వాటిని శిరస్సున పెట్టినప్పుడట ఆ నఖశిఖ పర్యంతం దృష్ట్వా శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాలకు జీలకర్ర ద్వారా విద్యుదయస్కాంతం ప్రవహించి ఇక్కడ ఉన్నటువంటి బెల్లంలో ఇనుముతోటి ఉంచినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. చూడండి ఇక శ్రీరామ పత్నే జనకస్య పుత్రే సీతాంగన సుందర కోమలాంగి పీతాంబవంతో సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం శివస్య పత్నే గిరిరాజపుత్రి సువర్ణ దివ్యాంబర రత్న భూషిత కళ్యాణ గౌరీ సుమంగళార్థి ఉదూవరాభ్యాం వర భవంతు. సారి కలహంస కూజితరువై కైలాస శైలోద్భవ కేయూరం కమలాపతి కలశజ కుర్వంతు మాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. గాంధీవం గరుడధ్వజో గణపతి గంగాధరో గౌతమో గౌరీశో కువయో గృహం గృహపతి గోవర్ధనో గోకులం గౌరీ శ్రీమయ గోపతి గృహపతి గోదావరి గోజరీ గాంధారి గజగామిని గజురిప కుర్వంతు మాం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన ధ్యాన సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కార్యేషు బలం సిద్ధి విఘ్నేశ్వరో నామ సురేషు బౌద్ధో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. చతుర్ముఖ బ్రహ్మణానాం పంచముఖ పరమేశ్వరానాం కుమారస్వామిన షట్ముఖానాం సప్తకుల పర్వతానాం అష్టవసూనాం నవగ్రహాణాం దశదిక్పాలకానాం ఏకాదశ రుద్రాణాం ద్వాదశాదిత్యానాం త్రయోదశ భువనానాం చతుర్దశ భువనానాం పంచదశదీనాం షోడశకలాదీపానాం లగ్న ఓకాననవాం చ ద్వాదశాం చ త్రింశతంశాం చ జనకమరీచిక దశద్రవ్యాని మంగళకారకాని నిక్షిపేత్. ఓం కళ్యాణం కమనీయ కోమలకరై సాద్రాక్షదారోపణై కన్యాదాన పురస్పరం సురగురు దిక్కాక్షదానుగ్రహం మాకో కంకణ వందనం దశగుణం మంగళ సూత్రానిదో సీతారాఘవయోర్వివాహ సమయే ధ్యేయాదికం మంగళం. ధ్రువందే రాజా వరుణ ధ్రువందే జో బృహస్పతి ధ్రువంద ఇంద్రచార్నిందరా సందారయన ధ్రువం. శ్రీ కలో వెంకట కలో వెంకట శ్రీ వెంకటేశ్వర స్వామి గంగాధుమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. చిరకమరీచిక
ఆశ్రిత వత్సల అభయ ప్రదాత గోవింద హరి గోవింద గోవర్ధనోత్తర గోవింద. చక్కగా అలంకారం కోసం పూల దండలు మిమ్మల్ని యోబా తులసి మాల ఉంటే వేయండి. ఇక్కడ కనబడుతుంది పాదాల చింత వేసినా దూరం లేదు. ఇబ్బంది జాయింట్ చేసుకోండి బారిస్టర్. యోపాం పుష్పం వేద పుష్పమాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం విర్వా అపామాయతన ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి. నక్షత్రాణి వా అపామాయతనో ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై నక్షత్రాణామాయతనో ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోన్యో వా అపామాయతనో ఆయతనవాన్ భవతి యప్పర్జన్యస్యాయతనం వేద మాయతనో ఆయతనవాన్ భవతి యత్సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనో ఆయతనవాన్ భవతి. ఏడుకొండలవాడ వెంకటరమణ అనాథ రక్షక వెంకటరమణ గోవింద. మీరు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని చక్కగా స్వామివారి యొక్క రూపాన్ని ఆ అమ్మవారి ఇద్దరు దేవేరులు దేవరులిద్దరిని మనసులో తలుచుకుని నేను చెప్పే పదాలు చెప్పండి. అద్య మమ వినాయక మండప ప్రాంగణే కళ్యాణోత్సవ కాలే సకల శుభఫలాని వ్యాప్యర్థం దశపూర్వేషాం దశపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పితॄణాం నరకాయ తారణాయ చ సాలంకృత సాయుజ్య సఫల వాంఛ సిద్ధ్యర్థం గోదా వెంకటే అలవేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవ శుభఫలాని మమ సర్వజనాన్ సకల జనాన్ వెంకటేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. కన్యాదాన భూతాంగేన గోదాన భూదాన సమేత కన్యాదానమహం కరిష్యే కన్యాదాన భూతాంగేన మహామంత్ర సంకల్ప పఠనం కరిష్యే. అదానంత వీర్యస్య శ్రీమదాదినారాజనస్య ఆధార శక్తి వరా కూర్మానంత వైవర్ష దిగ్గజో ప్రతిష్ఠితస్య సప్తతి సహస్రయోజనం భక్తస్య మహానాలాయ ఫణిరాజరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతిష్టాక్షిత దిగ్గదే శుండోదండో స్తండితే సుండాప్యూష ప్రప్యాఖ్యాష్టక వసు విరాజితే హరత్రయంబక రుద్ర మృడ వృత్తప్రాజిత కైపాల్ పరాశర వ్యాస వాల్మీక శుక శౌనక భరద్వాజ నారదాది ముఖ్య మనోద్భివర్ణిత లోకాలోక చలాచల వలయుతే కృతమాలా తామ్రవర్ణి మలాపహరి విశాలాక్షి మంజీరా నేత్రవతి వేగవతి విశోగవతి కౌశకి గండకి గోమతి విశిష్ట ప్లాక్ష పలుగుని చిత్రిక కాశ్యపి సరయు సర్వపాప హరజ్జలేక పుణ్యనది విరచితే సీమంతిక చంపక
గజికా కంవీర కలుహార కేదక్యాది నానా విధస్త వకల రసభ్రమ జంజార కదంబ తుల విమల హంస సముదానందన కేకకుల కేకారణ ముఖరీకృత విదనా కులదింగదారే విదకులోపసితే ఖర్జూర నారికేల పనస మలయాళ కర్పూర తాళ హితాల తమాల ప్రత్యాకృతే కల్పతర్పుతిమాన మండితే భూమధ్యే రేఖాయ పూర్వ దిగ్భాగే భూప్రవిష్ఠ షోడశ సహస్రయోజన విస్తీర్ణ మూర్తి విస్తారస్య మేరోర్దక్షిణ దిగ్భాగే విద్వానాత్యాది ప్రథమాత్యాదికతే స్వయంభువ స్మారోచితోత్తమ యదేషు సత్యాత్తందితే ద్వాదశాద్వాపరయుగ ద్వాత్యాది చతుర్థస్తే అస్మిన్ మహాభాగే జన్మదేవత अस्मिन् दशादशार्थे अस्यमानसमानस्य अद्य क्रोधिनाम संवत् एकादशीयां वासरः स्थिरवासरे शुभनक्षत्र शुभयोग शुभकरणे मंगलविजयविजित्तायां शुभतिथौ अलवेङ्गासमेत श्रीवेङ्कटेश्वर स्वामी नमः चतुस्सागर पर्यन्तं श्री अलवेल मंगानाम्नीं कन्या चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्य शुभं भवतु इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति त्रयानुषेय प्रवरान्वित मूल प्रकृति गोत्रोद्भवीं अंतरात्मनोनत्रीं परमात्मन पौत्रीं आत्मन पुत्रीं त्रिभुवनाम्नीं कन्या चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्य शुभं भवतु आंगीरसपारात्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भरद्वाज गोत्रोद्भवाय अनंत वेद शाखाध्यायने अच्युत परब्रह्मण आदि नारायणस्य परब्रह्म शर्मणो नत्रे नारायण शर्मण पौत्राय ఆ బంగారు లోన ఉన్న హృదయ గ్రంథులకు తగిలి ఎందుకు చెప్తున్నానంటే మాకు అడుగుతుంటారు అప్పుడప్పుడు మరువై తీసేసినామని చెప్తున్నారు. మన యొక్క హృదయానికి తగలడం వల్ల ఆరోగ్య రహస్యము సమేత ప్రథమతం మదవే దేవతాభ్యో నమః.
तस्मुहूर्तो अस्तु ఒకరి తర్వాత ఒకరు ఇట్లా బియ్యం పోసుకుంటూ వీటి మీద ఒకసారి బియ్యం యాక్షన్ కాకుండా నేచురల్ గా పోసుకుంటూ అలాగే తీస్తుండ్రు. ఒకరి మీద ఒకరు వాటి రాకండి, మీ అందరికి కూడా అవకాశం ఇస్తాం. పోసండి, పాట పాడండి అమ్మా. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిర్మల గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందన గోవింద, నవనిత చోర గోవింద. పంచమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోదర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇప్పుడు సహస్రం తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, పేరు గల శివరాజే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిపి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిపి పెండ్లి కూతురు, సిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పెరనిచినిది ఓయి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి పెట్టెడు చిరిగట్టే పెండ్లి కూతురు,
తలంబ్రాలు పోసిన వాళ్ళు జర బయటికి వెళ్ళండి. దీని మీదనే ఉండకండి మండపం మీద. జగడపు చనకుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనకుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనకుల జాజరా ముల్లపు సరసపు మురిపెమునా ముల్లలు దురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమునా చల్లన ముక్కుడి జారగపతిపై చల్లన ముక్కుడి జారగపతిపై చల్లేర దివలు జాజరా జగడపు చనముల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనముల జాజరా మరపు కుచముల పై కడు సింగారము నిరపెడి గంధవొడి చేరువపతిపై చిన్నగా పడతులు చేరువపతిపై చిన్నగా పడతులు చల్లేర దివలు జాజరా జగడపు చనముల జాజరా సగినల మంచపు జాజరా జగడపు మింగపు కూటమి పెనగిరి చెమటల పంగపు పూటల పరిమళము మింగపు కూటమి పెనగిరి చెమటల పంగపు పూటల పరిమళము ఏకడమతిపై వెలదులు నిలిచి ఏకడమతిపై పుల జాజరా ఇట్లా అమ్మ ఇట్లా రండి, మీకు ఈజీ ఉంటుంది. అడగండి అందరు కాకనే పెడతారు, ముందు వరకు పెట్టారు, అందరికి ఒకటేసారి పెడతారు. వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా మీ కోరిన వరాలిచ్చే దేవుడే మీ కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమే మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా ఆడ మొక్కుల వాడే ఆది దేవుడే దేవుడే వాడుతో మని పాలవాడు బ్రదుడే వాడుతో మని పరి వెంకటేశ్వరుని చెప్పు మైక్ లో చెప్పు. తలంబ్రాల బియ్యం పోయేటప్పుడు తలా పెట్టారని చెప్పండి. అటు సైడ్ అటు పోయి అంతే. గోమాతాయై నమః. ఈరోజు మధ్యాహ్నం కళ్యాణం అయింది. సాయంకాలం ఇలా గోపూజ కార్యక్రమాన్ని ఏదో ఇప్పుడే కమిటీ సభ్యులు చెప్పినారు.
वायुपुत्राय धीमहि तन्नो धन्ति प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमतां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे सदा शिवो वेदोक्त सुवर्णदेवदुष्पाञ्जलिं समर्पयामि आबद्धान्तवनादर ओम हिरण्यभाद्रं मधो पूर्णं ददातो मदयोसाने गते एकदा ब्रह्ममुपहरति एकदैने विजमानम् आयुष्तेजो ददाति सुमङ्गलेर्भवदोरिवां समेत पश्यतः सौभाग्यमस्वा निरञ्जनाय विद्महे निराधाराय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात् गोविन्द गोविन्द घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमोऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तत्पुरुषाय विद्महे महानन्दीश्वराय विद्महे देवताभ्यो नमः तन्नो नन्दी प्रचोदयात् हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलदामतः शान्तिं प्रयच्छ मे गोविंद गोविंद आपदमुख्यवाद अनागरक्षक गोविंद गोविंदराजस्या ध्रुवालक्ष्मी राज्यस्य या मुखेतयः मनोहुम्मासगुं श्रिया जातवेदो पुरुषं जगतो अभिप्रज्ञागये श्रिया महापरिपाधयः निधकान्ताय कान्ताय निदेशिनः श्रीमद्वेङ्कट निवासाय श्रीनिवासाय मंगलम निरंजनाय विद्महे निराधाराय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते गोविन्द गोविन्द
గోమాత